ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు. రైతులంటే ఎందుకంత చిన్న చూపు? పరిహారం ఇవ్వాలంటే మనసు రావట్లేదా? అన్నదాత సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం, ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. అలాగే దీనికి సంబంధించి ఎకరాకు 10,000 నష్టపరిహారం. బీఆర్ఎస్ నాయకుల ముసలి కన్నీళ్లు, వారి హయాంలో అన్నదాతలను పట్టించుకున్నారా? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్. సో ఇక్కడ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదు అని చెప్పేసి చెప్పడం, ఇక్కడ ఎకరాకు 10,000 రూపాయలు సాయం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కవిత వార్త చూసుకున్నట్టయితే, అభిషేక్కు మధ్యంతర బెయిల్, 4 వారాల పాటు సుప్రీంకోర్టు మంజూరు. భార్యకు అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకునేందుకు పర్మిషన్. 4వ రోజు కవితను విచారణ చేసిన ఈడీ, ఆమె వ్యక్తిగత సహాయకులను ప్రశ్నించిన అధికారులు నేడు తల్లి శోభను కలిసే ఛాయిస్. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ పిటిషన్పై విచారణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న బోయినపల్లి అభిషేక్కు సుప్రీంకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన భార్య అనారోగ్యంతో ఉండడం, ఆమెకు చికిత్స చేయించడం కోసం బుధవారం బెయిల్ ఇచ్చింది. హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. మరోవైపు 4వ రోజు కూడా ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేశారు. ఆమె వ్యక్తిగత సహాయకులను రాజేష్, రోహిత్ రావులను సైతం ప్రశ్నించారని చెప్పేసి కూడా కవిత గురించి ప్రధాన వార్త రావడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే